జై గురుదత్త శ్రీ గురుదత్త. ఏ మనిషి అయినా తను ఏ తల్లి గర్భంలో జన్మించాలి, ఏ భూమి మీద జన్మించాలి, ఏ దేశంలో జన్మించాలి అని అనుకుని జన్మించడు. అది దైవ నిర్ణయం. దైవ నిర్ణయం ప్రకారంగానే ఈ విషయాలు జరుగుతాయి. అయితే మన అదృష్టం వల్ల, నిజానికి చెప్పుకోవాలంటే మన అదృష్టం వల్ల మనం ఈ పవిత్ర భూమి అయినటువంటి భారతమాత ఒడిలో మనం జన్మించాం. నిజంగా చెప్పుకోవాలంటే మనం చాలా 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 అదృష్టవంతులం. ఈ భూమి కంటే పవిత్రమైంది నాకు తెలుసుండి మరొకటి వేరేది ఏమీ లేదు, ఉండబోదు కూడా. ఈ భూమిలోని ప్రతి ధూళికణం, సజీవ నిర్జీవ వస్తుజాలంలోని ప్రతి ఒక్కటి, ప్రతి రాయి రప్ప, ప్రతి చెట్టు పుట్ట మనకి పవిత్రమైనవిగానే కనిపిస్తాయి. ఈ భూమికి సంతానమైన ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఇటువంటి ప్రగాఢ భక్తిని నిత్యనూతనంగా ఉంచేందుకు గాను గతంలో ఇచ్చటి అనేక పద్ధతులు, సంప్రదాయాలు ఈ భూమి మీద రూపొందించాయి. తన స్థానం ఈ సువిశాల భారతవర్షంలో ఎక్కడున్నదో సవివరంగా మనం సంకల్పంలో మనం మాట్లాడుకుంటాం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటూ సంకల్పంలో తప్పకుండా మన ఉనికిని మనం చెప్పుకుంటాం. ఉనికి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా సంకల్పంలో ఉంటుంది. అందుకనే ముఖ్యమైన మన ధార్మిక ఉత్సవాలన్నీ కూడా భూమి పూజతోనే ప్రారంభమవుతాయి. మనం ఉదయాన నిద్ర మేల్కోగానే భూమాతను క్షమాపణ కోరే ఆచారం, అంత గొప్ప సంప్రదాయం, గొప్ప సంస్కృతి మన భారతావనిలో ఉంది. ఉదయం లేవగానే భూమాతని నమస్కరించుకునేటటువంటి గొప్ప సంప్రదాయం నాకు తెలుసుండి ఇంకో భూమి మీద ఇంకెక్కడా లేదు, ఇంకో వేరే దేశాలలో ఎక్కడా కనిపించదు. అంత గొప్ప సంస్కారం ఉన్నటువంటి దేశం మన భారతదేశం అని సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు. వెంటనే లేవంగానే రోజంతా మాతృదేవిని తన పాదాలతో స్పృశించకుండా ఉండటం ఎవరి వల్ల కాదు. అయితే ఆ స్పృశిస్తున్నాం కాబట్టి ఉదయం లేవగానే ఆ మాతృదేవతని ఒక్కమారుగా మనం నమస్కరిస్తాం. ఆ నమస్కారం కూడా ఎంత చక్కటి సంస్కారంలో మనం చేస్తామంటే, సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటూ వేడుకుంటాం ఆ తల్లిని. ప్రపంచానికి ఆధ్యాత్మిక దైవకాంతి పరిమళ వైభవాన్ని మహోజ్వలంగా మహోన్నతంగా అందించిన భూమి ఖచ్చితంగా మన భరత భూమియే. ఈ భరత భూమి పుణ్యభూమి, కర్మభూమి. అందుకే భారతదేశం ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా నేటికి విరాజిల్లుతోంది. దేవతలు వివిధ అవతార రూపాల్లో స్వయంగా నడయాడిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది భారతదేశమే. భారతదేశంలోనే దేవతలు నడయాడారు అని చెప్పడానికి అనేక నిదర్శనాలు మనకి కనిపిస్తున్నాయి. ముల్లోకాల్లోని అంటే కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం దేవుళ్లకు భూలోకంలోని మానవులకు ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశమే. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని ఎన్నెన్నో పండగలు, ఆచారాలు, వ్యవహారాలు, సమున్నత సంస్కృతి సంప్రదాయాలతో విలసిల్లుతున్నటువంటి దేశం భారతదేశం. భగవంతుని సాన్నిధ్యానికి భక్తుని చేరువ చేసిన మహత్తర ఆధ్యాత్మిక వైభవం మన భారతదేశానికే సొంతం చేసుకుంది. అలా సొంతమైన ఆధ్యాత్మిక శోభను మరింత పెంచే క్రమంలో ఎందరెందరో మహానుభావులు వారి జీవితాన్ని ఆధ్యాత్మిక శోభ కోసం అంకితం చేశారు ఈ భరత భూమి మీద. అలాంటి మహానుభావులు అందరూ కూడా మనకి ప్రాతస్మరణీయులే. అలా అంకితం చేసిన మహానుభావుల్లో ఇప్పుడు మేము చెప్పబోయే మహామనిషి ఒకరు. ఆయన ఒకే జీవితంలో రెండు పార్శ్వాలు కలిగి, ఒక పార్శ్వంలో భాషకు అంకితమై, రెండో పార్శ్వంలో స్వామీజీగా రూపాంతరం చెంది తన యావత్ జీవితాంతం ఆ శ్రీరామచంద్రుడి సేవకి అంకితమైపోయిన మహాపురుషులు
అభినవ బృహస్పతిగా గుర్తింపు పొంది వారి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాల ద్వారా ఎంతోమందిని సన్మార్గంలో నడిపించిన ఋషితుల్యులుగా గుర్తింపబడుతున్న నేటి మన ప్రాతస్మరణీయులు వావిలకొలను సుబ్బారావు గారు. నేడు వారి జీవితాన్ని శ్రీరామ పాద సేవకు అంకితం చేసిన రోజు ఈరోజు. అంటే వారి శరీరాన్ని వదిలి వెళ్ళిన రోజు కనుక ఆ మహాభక్తాగ్రేసుని ఒక్కమారు మనందరం కూడా స్మరిద్దాం. అది దుందుబినామ సంవత్సరం మాఘశుద్ధ చతుర్దశి అంటే 23 జనవరి 1863 సంవత్సరం కడప జిల్లా జమ్మలమడుగునందు వావిలకొలను రామచంద్రరావు గారు కనకమ్మ దంపతులకు వావిలకొలను సుబ్బారావు గారు జన్మించారు. వారిది నిజానికి వారి పూర్వీకులది నైజాం రాజ్యమందలి వావిలకొలను గ్రామం అన్నమాట వాళ్ళది. శ్రీ సుబ్బారావు గారికి ఆయన పుట్టిన 12వ ఏట అంటే దాదాపు 1878లో ఆయనకి పితృవియోగం సంభవించింది. వెంటనే పెనతండ్రి లక్ష్మాజీరావు గారి సంరక్షణలో మన సుబ్బారావు గారు పెరిగారు. వారు వీరికి విద్యను చెప్పించి విద్యాబుద్ధులన్నింటినీ కూడా చెప్పించి పెద్ద చేశారు. బాల్యం నుంచే ఎందుకో మహానుభావుడు సుబ్బారావు గారికి సీతారామస్వామి యందు అత్యంత భక్తి శ్రద్ధలు ఉండేవి. రాముడు చెబితే వెళతాను అనుకునేటటువంటి మనస్తత్వంలో ఆయన జీవితం వెళ్ళేది. ఏది చెప్పినా ఏది చెయ్యాలన్నా రాముడితో నివేదించి కానీ వెళ్ళేవాడు కాదు మహానుభావుడు. ఆయనకి తండ్రి చనిపోయిన మరుసటి సంవత్సరం దాదాపు ఆయనకి 13వ సంవత్సరంలో క్షయవ్యాధి సంక్రమించింది. అయితే ఈ క్షయవ్యాధితో ఆయన కొంచెం బాధపడుతూ ఉండేవారు. ఆయనకు గొప్ప విశేషం ఏంటంటే గురుముఖత చదవకుండా ఆంధ్ర సంస్కృత ఆంగ్ల భాషలు ఆ భాషల్లో అసమాన పాండిత్యం కలవారు. ఆయన ఏ గురువు దగ్గర చదవాల సంస్కృత భాష కానీ ఆంగ్ల భాష కానీ అసమాన ప్రతిభ పాండిత్యము కలదు ఆయనకి. సహజ పాండిత్య విరాజితులుగా ఆయన విరాజిల్లేవారు. ఆ కాలంలో FA వరకు చదువుకున్నారు ఆయన. ఆయన 20వ సంవత్సరంలో అంటే దాదాపు 1883వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన ఉదర పోషణార్థం ఆయన ఏం చేశారంటే ప్రొద్దుటూరు తాలూకా ఆఫీసులో 7 రూపాయల జీతం మీద పనిచేశారు. కానీ ఉద్యోగం చేసిన నేటి కొందరి ఉద్యోగుల్లాగా ఎవరి కాళ్ళు పడితే వాళ్ళ కాళ్ళు ఒత్తలేదు ఆయన. నేను ఏ కాలు పట్టుకోవాలన్నా శ్రీరామచంద్ర పాదాలే తప్పించి మిగతా వాళ్ళు నేను కాళ్ళు పట్టుకోను అని ఉద్యోగంలో కూడా రాజీ పడలేదు మహానుభావుడు. అలాగే వెళ్ళాడు. ఆయన దైవచింతంతోనే ఉండేవాడు. ఆ దైవమిచ్చిన దానితోనే సంతృప్తి చెందేవాడు. అంచెలంచెలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నందు యాక్టింగ్ తహసీల్దార్ వరకు కూడా ఆయన పదోన్నతి పొందారు. సరే, నెల్లూరు జిల్లా కంచనపల్లిలో వెంకట సుబ్బారావు గారి పుత్రిక అయినటువంటి రంగనాయకమ్మ గారు అను సాధ్యమ తల్లిని ఆయన వివాహం ఆడారు. అయితే ఈయనకి 13వ ఏటనే క్షయవ్యాధి ఛాయలు కనిపించాయి. ఆ క్షయవ్యాధి రాను రాను తీవ్రం అవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉద్యోగాన్ని మానవలసిన పరిస్థితి ఏర్పడింది. సుబ్బారావు గారు ఉద్యోగంలో ఉండే సమయంలో ఆ సమయంలోనే భాష పట్ల ఆయనకి విపరీతమైన అభిమానం. దాంతోనే కుమారాభ్యుదయం అనే ప్రౌఢ ప్రబంధాన్ని రచించారు. ఒకప్పుడు సుబ్బారావు గారు నెల్లూరులో ఆ గ్రంథావిష్కరణప్పుడు అక్కడ పండిత ప్రకాండులు ఆయన కుమారాభ్యుదయ ప్రబంధ రచనా పటిమను సందేహించారు. ఇందులో ఏదో లోపభూయిష్టంగా ఉందని సందేహించారు పండిత ప్రకాండులు. వారి అభిష్టం మేరకు రంగనాయకులపై శతకమును వివిధ చిత్రకల్పనలతో ఒక్క పూటలో కందపద్యాలను చెప్పి వారిని విభ్రాంతులను చేశారు మన సుబ్బారావు గారు. తర్వాత కౌసల్య పరిణయము మొదలగు ఎన్నో గ్రంథాలను మహానుభావుడు రచించాడు. అపర బృహస్పతిగా పేరుగాంచాడు. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ బృహస్పతి ఈయన ఆకారంలో ఈ భూమి మీదకి వచ్చారేమో అని. మహానుభావుడు ఆయన రాసినటువంటి గ్రంథాలు చూస్తుంటే అసలు మాటలవుతే రావు. మాతృభాషా సేవ ఎలా గావించారంటే ఆయన విధంగా ఎవరూ చేసుంటారేమో అని అనిపిస్తుంది. తర్వాత ఆయనకి క్షయవ్యాధి బాగా ముదిరిపోయింది. మద్రాస్ జనరల్ ఆసుపత్రి వైద్యులు చెప్పేశారు ఇంకా ప్రయోజనం లేదు అని పెదవి ఇచ్చేశారు.
మాకైతే కష్టము, మేము చేయలేము అన్న పద్ధతిలో చెప్పేశారు. అయితే చివరికి కడపకు వచ్చేసారు ఆయన. కడపలో ఈ భగవంతుడు పంపించినట్లే నన్నే సాహెబ్ అను మహమ్మదీయుడు యునానీ వైద్యుడు ఒక ఆయన ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళారు మన సుబ్బారావు గారు. వెంటనే వారు క్షయవ్యాధికి నయం చేయడం ఆ రోజుల్లో అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆయన నన్నే సాహెబ్ గారు ఎందుకు భగవంతుడు పంపించినట్టుగా వచ్చాడు, ఆ శ్రీరామచంద్రుడే పంపించాడేమో యునానీ వైద్యుడిగా. క్షయవ్యాధి పూర్తిగా పోగొట్టాడు. మద్రాసు ప్రభుత్వ వైద్యుడి చేతులు ఎత్తేస్తే యునానీ వైద్యుడు వచ్చి నన్నే సాహెబ్ గారు వచ్చి క్షయవ్యాధిని పోగొట్టడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయేవారు. అంటే ఆయన నమ్ముకున్న శ్రీరామచంద్రుడే ఆ రూపంలో వచ్చి ఆయన రోగాన్ని నయం చేశారని ఆ రోజుల్లో చాలామంది ఇదే విషయాన్ని చెప్పుకునేవారు. వారు ఆరోగ్యవంతులైన తర్వాత మళ్ళీ వెంటనే వారు భాష పట్ల అమితమైన అభిమానం ఉన్నారు. అందువల్ల ఆయన చెన్నపురిలో హైందవోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, రాజధాని కళాశాలలో తెలుగు ప్రధాన అధ్యాపకులుగా 16 సంవత్సరాలు పనిచేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా దాదాపు 16 సంవత్సరాలు పనిచేసినటువంటి మహానుభావుడు మన వావిలకొలను సుబ్బారావు గారి. అంటే దాదాపు 1904 నుండి 1920 వరకు కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా ఆయన పనిచేశారు. ఆంధ్ర భాషా పండితులుగా. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులుగా కూడా సుబ్బారావు గారు వ్యవహరించారు. ఆయన ఎంత గొప్పవాడంటే గ్రాంధిక భాషాభిమాని. గ్రాంధిక భాష అంటే ఆయన ఎంత అభిమానించేవాడంటే అంత అభిమానించేవాడు. కానీ దురదృష్టకరం, ఆనాటి కాలంలో గిడుగు రామమూర్తి పంతులు గారు వారి వ్యవహారిక భాష తెర మీదకి వచ్చింది. తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతోందని పండితుల్లో అలజడి బయలుదేరింది. గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యవహారిక భాషోద్యమాన్ని విపరీతం చేశారు. అదే సమయంలో పండితులందరిలో కూడా అలజడి ప్రారంభమైంది. ఈ వ్యవహారిక భాష వచ్చి గ్రాంధిక భాషను చంపేస్తోంది అనే భావంతో వీళ్ళందరూ కలిసి జయంతి రామయ్య పంతులు గారి అధ్యక్షతన మద్రాసులో ఆంధ్ర సాహిత్య పరిషత్ ఏర్పరిచారు. వావిలకొలను సుబ్బారావు గారు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు లాంటి ఉత్తంట పండితులు గ్రాంధిక భాష పరిరక్షణ కోసం ఉద్యమం లేవదీశారు. మనం ఇలా కూర్చుంటే సరిపోదు, ఉద్యమం లేవదీయాలి, ఉద్యమం లేవదీస్తే కానీ గ్రాంధిక భాష బతకొద్దు అని మహానుభావులు ఆ రోజుల్లో గ్రాంధిక భాష పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఈ వ్యావహారిక భాష వచ్చి గ్రాంధిక రావచ్చు, తప్పులేదు, కానీ గ్రాంధిక భాషను చంపేటటువంటి వ్యవహారిక భాష వద్దు అని మహానుభావులు అనుకున్నారు. జయంతి రామయ్య పంతులు గారు అదే చెప్పేవారు. వ్యావహారిక భాష రావచ్చు, కానీ గ్రాంధిక భాషను చంపి వ్యవహారిక భాష రావడం అనేది చాలా తప్పు అనేవారు. దాన్ని సమర్థించినటువంటి మహానుభావుడు మన వావిలకొలను సుబ్బారావు గారు కూడా. అయితే వావిలకొలను సుబ్బారావు గారు ప్రధాన గ్రాంధికవాది కదా, ఆయన కూడా కొన్ని సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఆనాటి కాలంలో ఎన్నో సభలు జరిగినాయి. అయితే వ్యవహారిక భాషావాదం అనే తుఫాను ముందు గ్రాంధిక భాష నిలబడలేకపోయింది. విపరీతమైన ఉద్యమాలు చేపట్టడంతో ఆ తుఫాను ముందు గ్రాంధిక భాష కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. నేటి తరానికి వచ్చేటప్పటికి గ్రాంధిక భాష పూర్తిగా మరుగున పడిపోయింది. సుబ్బారావు గారు నిజానికి చెప్పుకోవాలంటే శ్రీరామ భక్తులు. రాము కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా వారికి రామధ్యాసే. ఆయన గొప్ప మహాకవి కూడా, అది కాదనలేని సత్యం. వారి గ్రంథాలు చూస్తుంటే నిజానికి ఆ గ్రంథాలు ఇప్పటికి కూడా దొరుకుతాయి. మనం అవి చూస్తుంటే మన నోటి నుంచి మాటలు రావు, అంత అద్భుతంగా గ్రంథాలు రాశారు. ఈ రోజుల్లో ఒకటో రెండో కవితలు రాసి నేను గొప్పవాడిని నేను ఫీల్ అయిపోయేవాళ్ళు నిజంగా ఆ గ్రంథాలు చూడాలి. ఆ మహానుభావుడు ఏ రకమైన గొప్పలకి పోలా, ఏ రకమైన వీటికి పోలా, గౌరవాలు కావాలని కోరుకోలా, అంత అద్భుతంగా గ్రంథాలు రాశాడు. అవి చూస్తుంటే నోటి నుంచి మాటలు కూడా రావు, అంత అద్భుతమైన గ్రంథాలు అవి. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజు గారు భారతదేశాన్ని చూడటానికి వచ్చాడు. ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలకు వచ్చాడు. అప్పుడు మన సుబ్బారావు గారు తెలుగు పండితులు. అక్కడ వెంటనే వాళ్ళు పిలిచి ఆ యువరాజు గారికి తెలుగు వచ్చినా రాకపోయినా మన స్తుతి అనేది ఎప్పుడు కూడా తెలుగులో అద్భుతంగా ఉంటుందండి. పద్యాలు గనక పాడితే తెలుగులో అద్భుతంగా ఉంటుంది.
అసలు తెలియనివాడు కూడా ఒకసారి ఆకర్షితులవుతాడు. అందువలన యువరాజుని, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజుని ఆకట్టుకోవాలంటే పద్యంతోనే ఆకట్టుకోవాలని, మన తెలుగు ప్రతిభ చూపించాలని మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల వారు మన వావిలకులను సుబ్బారావు గారిని పిలిచి బ్రిటిష్ ప్రభుత్వం ఆ యువరాజు గారిని స్తుతిస్తూ ఒక పద్యం చెప్పమన్నారు. బ్రిటిష్ ప్రభుత్వమే ఆర్డర్ వేసింది. మీరు గనక ఆ పద్యం చెబితే బంగారు కంకణం ఇస్తానని బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ఆశ చూపించింది. అప్పుడు మన సుబ్బారావు గారు కరాఖండిగా తిరస్కరించాడు. రామచంద్ర ప్రభువును కొలిచిన నోటితో అన్యమతస్థులైనటువంటి వారు ఎవరైనా సరే, వారు ఎంతటి వారైనా సరే, నేను కొలిచేదే లేదు, నేను పొగిడేదే లేదు అని వావిలికొలను సుబ్బారావు గారు, రామదాసుణ్ణే కానీ నేను కామదాసుణ్ణి కాదు, మీరిచ్చేటటువంటి కంకణాలు నాకు అక్కర్లేదు, నా నోటితో రామచంద్ర ప్రభువును కొలుస్తున్నాను, నేను అన్యమతస్థుణ్ణి కొలవలసిన అవసరం నాకు లేదు, పొగడవలసిన అవసరం లేదు, నేను కామదాసుణ్ణి కాదు, కేవలం నేను రామదాసుణ్ణి, మీ కంకణాలు నాకు వద్దు అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు బ్రిటిష్ ప్రభుత్వానికి. తర్వాత ఆయనలో ఉన్నటువంటి విద్వత్తును చూసి ఉపకార వేతనం కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపకార వేతనాన్ని స్వీకరించి ఆయన అనుకున్నాడు, తక్కిన జీవితం అంతా భగవత్ సేవలు గడపాలి అనుకునేవారు మహానుభావుడు వావిలికొలను సుబ్బారావు గారు. సరే, ఇది ఆయన జీవితంలో మొదటి పార్శ్వం. నేను మొదట్లో చెప్పాను, ఆయన జీవితంలో 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒక్క పార్శ్వం ఇప్పుడు అయిపోయింది. ఆయన జీవితంలో 2వ పార్శ్వం గురించి మనం తెలుసుకున్నాం. ఆయన ఎంత గొప్పవాడంటే యోగ సాధనలు చేసేవాడు. ఆ యోగ సాధనలో కూడా పండినటువంటి యోగ సాధన హఠయోగ సాధన. ఆ హఠయోగ సాధనని చేసేవాడు. అయితే భారతదేశంలో హఠయోగము, ఈ హఠయోగ సాధనలు ఏ సంప్రదాయం ప్రకారంగా వచ్చాయంటే నార్త్ సాంప్రదాయానికి చెందినవి. ఈ హఠయోగ సాధనలు ఎవరు తీసుకొచ్చారయ్యా అంటే మత్స్యేంద్రనాథుడు తీసుకొచ్చారు. అంటే దత్తప్రభుల యొక్క నవనాథుల్లో మత్స్యేంద్రనాథుడు ఒకరు. అంటే దత్తప్రభువుల చేత ఉద్దేశించబడినటువంటి యోగాలు ఇవి. ఈ యోగాలను మత్స్యేంద్రనాథుడు నేర్చుకుని హఠయోగాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఒకనాడు హఠయోగం చేస్తున్నప్పుడు, ఒకనాడు ఆయన స్వప్నములో హఠయోగం చేసిన తర్వాత ఒకనాడు స్వప్నంలో 2 సోదరులు మన సుబ్బారావు గారికి కనిపించారు. కనిపిస్తూ ఒక మాట అన్నారు, నీవు నడుస్తున్న దారి ముళ్ళదారి, అటు మాత్రం వెళ్ళొద్దు, నువ్వు నా వైపు రా అని చేయి పట్టుకుని ఆ 2 సోదరులు, మంచి రాచబాటలో నిన్ను విడిచిపెడతాము, ఇక నుంచి నువ్వు ఆ ముళ్ళబాటను వదిలి ఈ రాచబాటలో వెళ్ళు అని 2 సోదరులు కనిపించినట్టుగా కనిపించి వారికి చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే మెలకు వచ్చి అంతటితో హఠయోగాన్ని విడిచిపెట్టి మహానుభావుడు భక్తి యోగాన్ని ఆశ్రయించాడు. ఆ భక్తి యోగాన్ని ఆశ్రయించి కృతార్థుడయ్యాడు జీవితంలో. తదనంతర కాలంలోనే వావిలికొలను సుబ్బారావు గారు వాసుదాస స్వామిగా రూపాంతరం చెందారు. వాసుదాస స్వామిగా రూపాంతరం చెందిన తర్వాత ఆయన నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా శ్రీరామ పాదాలే ఆయన దృష్టిలో ఉండేవి. ఆయన ఆ రోజుల్లో ప్రసిద్ధికెక్కిన మహాభక్తుడుగా అందరి నోట్లో ఉండేవాడు. తపోమయ నిరాడంబర జీవితాన్ని గడిపాడు మహానుభావుడు. 1910లో వాసుదాస స్వామి వారి భార్య వియోగం అనంతరము ఆయన ఒకటే నిర్ణయించుకున్నారు, ఘటికాచలంలో తారక మంత్రం ఏకాగ్రతతో యోగ సాధన చేయుచుండగా శ్రీరామచంద్రుడు వెంటనే ప్రత్యక్షమయ్యి, నాయనా నువ్వు ఇక్కడ వద్దు, ఈ ఘటికాచలంలో వద్దు, నువ్వు ఒంటిమెట్టకు వెళ్ళి నా కైంకర్యం చేసుకో అని శ్రీరామచంద్రుడు వాసుదాస స్వామి వారికి ఆజ్ఞాపించారు. అంటే మన వావిలకులను సుబ్బారావు గారు వాసుదాస స్వామిగా ఏర్పడిన తర్వాత శ్రీరాముడే ఒంటిమెట్టకెళ్ళి ఆయన కైంకర్యం చేసుకోమని ఆజ్ఞాపించారు. భగవదాజ్ఞలు ఏదైతే ఉందో శిరసావహించి వాసుదాస స్వామివారు ఒంటిమెట్టకు వెళ్ళి ఒంటిమెట్ట కోదండరామాలయను పునరుద్ధరణకు తన శేష జీవితాన్ని అంకితం చేశారు. అంతవరకు ఒంటిమెట్ట అడుగు పెట్టలేదు మహానుభావుడు. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే వాసుదాస స్వామివారికి చెప్పారో ఒంటిమెట్టకి వెళ్ళారు. చూడటమేంటి, జీర్ణోద్ధరణమైనటువంటి ఆ పరిస్థితులు ఎలాగైనా సరే దాన్ని జీర్ణోద్ధరణ చెయ్యాలి, ఎలాగైనా సరే పునరుద్ధరణ చెయ్యాలి, ఆ జీర్ణమైనటువంటి గుడిని పునరుద్ధరణ చెయ్యాలి అనే ఉద్దేశంతో
నడుం బిగించారు మన వాసుదాస స్వామివారు. రాజులు ఒంటిమెట్ట ఆలయానికి ఇచ్చినటువంటి వందల వేల ఎకరాలు మాన్యాలు ఎవరికి వారే ఆ రోజుల్లో భోంచేసేసారు. రామునికి నైవేద్యం కూడా కరువైన స్థితి ఆ రోజుల్లో ఉంది. కోదండ రామాలయంలోకి వచ్చింది. ఒంటిమెట్ట కోదండ రామాలయంలో మహానుభావులు రాజులు ఎందరెందరో మహానుభావులు ఒంటిమెట్ట ఆలయానికి వేలాది ఎకరాలు మాన్యాలు ఇస్తే ఆ రోజు పరిస్థితుల్లో నైవేద్యం పెట్టడానికి కూడా కరువైన పరిస్థితులకు వచ్చాయి. అది చూసి తప్పించిపోయినటువంటి మహానుభావుడు వాసుదాస స్వామివారు జీర్ణదశకు చేరిన ఆ రామాలయాన్ని ఉద్ధరించడానికి వాసుదాస స్వామివారు కంకణం కట్టుకున్నారు. ఎలాగైనా సరే దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలి, వైభవంగా చూపించాలి అని టెంకాయ చిప్పను చేత పట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఊరూరా తిరిగి బిచ్చమెత్తారు. ఆ బిచ్చం కూడా తన గురించి కాదు, తన ధనంతో రామాలయాన్ని పునరుద్ధరించాలి, ఒంటిమెట్ట రామాలయాన్ని పునరుద్ధరించాలి, శ్రీరామచంద్రుడే వెళ్ళి కైంకర్యం చేసుకోమని దర్శనమిచ్చి చెప్పగా అది దాన్ని దృష్టిలో పెట్టుకుని అది యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన తిరిగి బిచ్చమెత్తారు టెంకాయ చిప్పతో. టెంకాయ చిప్పలో ఎంత ధనం పడినా ఏది తన కోసం ఉంచుకోకుండా రామాలయం అభివృద్ధికే ఇచ్చేశాడు మహానుభావుడు. ఈయన రామాయణంతో పాటు శ్రీకృష్ణ లీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్ర విజయము, దండకత్రయము, టెంకాయ చిప్ప శతకము, పోతన నికేతన చర్చ, శ్రీరామానుతి, కౌసల్యా పరిణయం లాంటి ఎన్నెన్నో రచనలు చేశారు. అద్భుతమైన రచనలు. అవి చూస్తుంటే నోటి మాటలు కూడా రావు. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని 24,000 చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. దానికి పేరు ఏం పెట్టారంటే మహానుభావుడు మందరం అనే పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాశారు వాసుదాస స్వామివారు. అసలు అది అందరింట్లో ఉండవలసినటువంటి అద్భుతమైన గ్రంథం. ఎంత గొప్పగా రాశారంటే మందరం అనే దాంట్లో ప్రతి పద్యము కూడా అద్భుతమైన సృష్టి. కేవలం శ్రీరామ అనుగ్రహం ఉంది కాబట్టే ఆ రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి చెప్పినటువంటి రామాయణాన్ని అంత అద్భుతంగా తెలుగులో సృష్టి చేసినటువంటి మహానుభావుడు మన వాసుదాస స్వామివారు. మందరం అనే పేరుతో గొప్ప వ్యాఖ్యానాన్ని రాశారు. వాస్తవానికి నిజంగా చెప్పుకోవాలంటే అది ఒక గొప్ప ఉద్గ్రంథం అనే చెప్పుకోవాలండి. సరికొత్త విజ్ఞాన సర్వస్వం అనే చెప్పుకోవాలి. మందరం అంటే అర్థం ఏంటి? క్షీరసాగరాన్ని మదించడంలో కవ్వంగా ఉపయోగించిన మందర పర్వతమే మనకు గుర్తుకొస్తుంది. సాధారణంగా ఎవరికైనా గుర్తుకొచ్చేది మందరానంగానే మందర పర్వతమే గుర్తుకొస్తుంది. వాసుదాస గారికి చాలా గొప్ప గొప్పవారు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకునేవారు. అంత అద్భుతంగా చూడటానికి మూర్తిభవించిన రామస్వరూపంలాగా ఉండేవారు. అయితే ఆంధ్ర వాల్మీకి రామాయణం నిజంగా చెప్పాలంటే మందరమే చెప్పుకోవాలి. వాల్మీకి విరచితమైన రామాయణాన్ని శ్రీ వాసుదాస స్వామివారు క్షీరవాసిగా సంభవించి దాన్ని మదించి తమ మేధ అందించి మకరందాలను మధురిమలను ముచ్చటగా మందరం అని పేర్కొన్నారు. అంత అద్భుతమైన సృష్టి చేశారు రామాయణాన్ని తెలుగులో అనువదించడానికి. సహృదయ నైవేద్యంగా అనుభవైక వేద్యంగా వచ్చిన ఈ రచనలకు అసాధ్యంగా నిగమగ గోచరంగా భావించబడిన రామాయణానికి మందరం అనే నామకరణం చేయడంలో తను కొంతవరకే న్యాయం చేయగలిగాను అంటారు ఆయన. నేను పూర్తిగా న్యాయం చేయలేకపోయాను అనుకుంటారు వాసుదాస స్వామివారు. ఇందులోని చిలికిరి కొద్దీ ఎన్నెన్నో దివ్య రసాయనాలు నిజానికి ఉద్భవిస్తాయి. ఇది వాస్తవం. ఆయన మహానుభావుడు కాబట్టి ఆ మాట అనుకోవచ్చు. కానీ దాన్ని చిరికితున్న కొద్దీ ఎన్నెన్నో దివ్యమైన రసాయనాలు ఉద్భవిస్తాయి. కోదండ రామసేవకు సమాజాన్ని 1926వ సంవత్సరంలో ఒక కమ్మ కులస్తురాలు కారణంగా స్థాపించారు. దానికి అనుబంధంగా ఒక ధర్మ వైద్యశాలను కూడా మహానుభావులు స్థాపించారు. 1929వ సంవత్సరంలో శ్రీ కుర్రా సిద్ధయ్య గారు కమ్మవారు ధన సహాయమున భక్త సంజీవిని అనే మాసపత్రికను కూడా స్థాపించారు. ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి కుమారుడు శ్రీవారికి మన వాసుదాస స్వామివారికి బిరుదు ఇస్తానన్నారు. గొప్ప బిరుదు ఇస్తానని చెబితే
ఆయన స్వచ్ఛందంగా దాన్ని తిరస్కరించారు, సున్నితంగా తిరస్కరించారు. అంత వైరాగ్యశాలి ఎవరయ్యా ఉన్నారంటే మన వాసుదాస స్వామివారి. అలాగే బళ్ళారి రాఘవ్ గారు కూడా వారు రాసిన మందరను చదివిన తర్వాత, ఆ గ్రంథాన్ని చదివిన తర్వాత వాల్మీకి బిరుదును పండిత సభలో ఇచ్చారు. ఆయన గుంటూరు ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు వాసుదాస స్వామివారికి కవి సార్వభౌమాను బిరుదునిచ్చినా నిజానికి వారికి ఆ విషయం తెలియదు. గుంటూరు సారస్వత పరిషత్తు వాళ్ళు కూడా ఒక బిరుదు ఇచ్చారు, కవి సార్వభౌమాని బిరుదు. ఆ విషయం ఆయనకి తెలియదు. ఎందువనంటే ఆయన ధ్యానం, ధ్యాస, శ్వాస అంతా శ్రీరామచంద్రుడే. ఇంకా బిరుదులు ఆయనకి ఏమి లెక్క బిరుదులు. ఆ మహానుభావుడు ఏదీ పట్టించుకోలే. శ్రీరామచంద్ర పాదాలే ఆయనకి శరణ్యం అని అనుకున్నాడు. బిరుదులు శరణ్యము, సన్మానాలు శరణ్యము అనుకోలే. నన్ను ఎవరో గుర్తించాలి అని పాకులాడలా, నాకెవరో చెయ్యాలి సన్మానాలని డబ్బు ఖర్చు పెట్టుకుని ముందుకు వెళ్ళదా. ఆయన శ్రీరామ పాదాలు తప్ప నాకు మిగతావి ఏమీ గొప్ప కాదు, అన్నీ తృణప్రాయమే అనుకున్నాడు మహానుభావుడు. వైరాగ్యపూరితుడై భోగమయమైన జీవితాన్ని త్యజించి గోచి ధరించి రాముని కోసం ఒంటి మెట్లలో ఏళ్ల తరపడి తపస్సు చేసిన మహానుభావుడు వాసుదాస స్వామివారు. అంటే వావిలికొల్లు మన సుబ్బారావు గారు. కానీ ఆయన అలా తపస్సు ఆచరిస్తుంటే ఊరిలోని కొందరు స్వార్థపరులు కుళ్ళు రాజకీయాలతో ఆయన్ని ఏదో రకంగా అవమానించడం, ఆలయంలోనికి రానివ్వకుండా వెళ్ళగొట్టడం చేశారు. నిజానికి ఆత్మాభిమానం కలిగినటువంటి సుబ్బారావు గారు అంటే వాసుదేవ స్వామివారు ఊరిలో నిలవలేని పరిస్థితిని వచ్చింది. ఆయన దుఃఖించి ఆ ఊరిని విడిచి మొదట గుంటూరు జిల్లాలోని నడిగడ్డపాలెంలో, తర్వాత అంగలకుదురులో తన ఆశ్రమాన్ని స్థాపించుకుని అక్కడే ఉండిపోయారు. ఆ సేతు హిమాచలం వరకు తీర్థయాత్రలు నిర్వహించిన మహానుభావుడు మన వాసుదాస స్వామివారు. అంగలకుదురు మొదలగులు ప్రాంతమునందు వారి పేరు ఆశ్రమాలు కూడా నెలకొల్పబడి ఉన్నాయి. ఎంత గొప్పవాడు మహానుభావుడు అంటే ఆయన తన యావదాస్తిని, కడపలోని సొంత గృహాన్ని, చెన్నపురి అందలి సొంత గృహాన్ని కోదండరామస్వామి పేర ఆర్జించి ఉన్న ఎన్నో ఆభరణాలు, పాత్రలు, తదుకు తాను రాసుకున్నటువంటి ఫౌంటైన్ పెన్ను కూడా వీలునామా రాసి కోదండరామస్వామి, ఒంటిమెట్ట కోదండరామస్వామికి శ్రీ వాసుదాస స్వామి వారు ఇచ్చేశారు. ఎంత మహానుభావుడో చూడండి, సొంత ఇల్లు ఇచ్చేశాడు. చివరికి ఆయన రాసుకున్న పెన్నుతో సహా శ్రీరామస్వామి వారికి ఇచ్చేసాడంటే ఎంత ఉదాత్తమైన పురుషుడు అనేది మనకి చివరికి తెలుస్తోంది. చివరికి శ్రీవారు అంటే శ్రీ వాసుదాస స్వామివారు తన స్వగృహమైన రామరాజ మందిరమందు ఆయన దాన్ని కూడా ఇచ్చేశారు. అయితే చివరిగా ఆయన రామరాజ మందిరమందు ధాతునామ సంవత్సరము శ్రావణ శుద్ధ చతుర్దశి రోజు, అంటే ఆ రోజు శనివారం అయింది. అంటే ఆగస్టు 1, 1936 సంవత్సరం. అంటే సరిగ్గా ఆగస్టు 1 ఇదే రోజున ఆయన పరమపదించారు. ఆయన నిజంగా ఆయన మొదలుపెట్టిన గురు పరంపర నేటికి కూడా ఆయన ఆశ్రమాల్లో సాగుతూనే ఉంది. ఆయన స్వశరీరాన్ని వదిలేసి పరమపదాన్ని ఆయన ఆగస్టు 1న పొందారు మహానుభావుడు. ఎంతో రాముడు గురించి ఎన్నో రకాలైన రచనలు చేసి భారతావనికి అందించినటువంటి మహాపురుషుడు వావిలికొలను సుబ్బారావు గారు. అదే వాసుదాస స్వామివారు. వారిని ఈరోజు మనస్ఫూర్తిగా మనం స్మరించాల్సిన పరిస్థితి మనకి అందరికీ ఉంది. ఎందువనంటే అటువంటి మహానుభావులు మన అందరికీ కూడా ఆదర్శవంతులు. నేటి భావి భారత పౌరులుగా ఎదుగుతున్నటువంటి మన పిల్లలకు ఇలాంటి విషయాలు ఖచ్చితంగా తెలియజేయాలి. ఇలాంటి మహాపురుషులు నడయాడినటువంటి దేశం మన భారతదేశం. ఇంతమంది గొప్ప మంది త్యాగధనుల సంపదను ఈరోజు మనం అనుభవిస్తున్నాము అని మనం తెలియజేయాలి. ఎందువలంటే సంపద అని ఎందుకన్నానంటే వారి జ్ఞాన సంపద ఎంతో ఈ భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు మహానుభావుడు. ఎన్నో రచనల ద్వారా మనని చైతన్యవంతులను చేసి ఈ భారతదేశంలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు వావిలికొలను సుబ్బారావు గారు, అంటే వాసుదాస స్వామివారు. ఆయన ఎంత అద్భుతంగా ఎన్ని రాసుకున్నారంటే ఆయన రాసుకున్న వాటిని ఒక్కసారి మనం పరికించి చూస్తే ఎంత అద్భుతంగా తెలుగులో రాశారంటే, పూని వైద్యుండు చెప్పకపోకమ్మున కాలబట దర్శనంబున గాకమ్మున రామ శ్రీరామ శ్రీరామ రామ ఎనుచు
ధ్యానమునొచ్చు వాడిపో ధన్యుతముడు అని ఎంత చక్కగా రాసుకున్నారు. భవ్యమైన మౌని సంభావ్యమై సుజనానుభావ్యమై నవరసభావ్యమగుచు హృద్యమై భక్తి సంవేద్యమై కావ్యాళినాజ్యమై సతతానుపద్యమగుచు శుద్ధమై పద్య నిబద్ధమై శాస్త్ర సంబద్ధమై నిగమార్థ సిద్ధమగుచు అని ఆయన ఎంత చక్కగా ఆ పద్యాలను రాసుకున్నారంటే అవి చదువుతుంటే ఈనాటికి కూడా ఎంత అద్భుతమైన సృష్టి అనిపిస్తుంటుందో మనకి. అంత గొప్ప రచనలు చేసి ఆ సంపదలను మనకే మిగిల్చి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు వావిల్కొలను సుబ్బారావు గారు. అదే మన వాసుదాస స్వామివారు. నేడు వారు పరమపదం పొందిన రోజు కాబట్టి ఆ మహానుభావుడిని ఒక్కమారు స్మరిస్తూ వారికి నివాళులర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.